మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మోషే జాస్మిన్ యొక్క ఆశీర్వాదం అన్న కుమారుడు. మోషే అంటే మీకు ఎవరు తెలియకపోవచ్చు, కానీ మందిరం చక్కగా ఫ్లోరింగ్ చేసి మనం ఎక్కి రావడానికి మెట్టులు నీట్గా చేసి దేవుని మందిరం కొరకు ప్రయాసపడినటువంటి మోషే గురించి మనం చూద్దాం. బైబిల్లో ఉన్న మోషే గురించి కాదండి, ఇక్కడ మన మధ్యలో ఉన్న మోషే. అదే రీతిలో సహోదరి అమూల్య కదా, అమూల్య, వారిరువురు ప్రేమించి వారి కుటుంబ జీవితాన్ని ప్రేమించి ప్రభు వారికి ఒక చక్కటి ఎవరినిచ్చాడు? బహుమానంగా పాపనిచ్చాడు. కాబట్టి దేవునికి వందనాలు. మొదటిగా ఈరోజు అక్క ఫోన్ చేసి నా పాపకి ఈరోజు నాక ఫోన్ చేసి పేరు పెట్టాలంటే ఏం పేరు పెడదాం అన్నది ఆలోచనలో ఉన్నాను. బైబిల్లో ఎవరు పెట్టనటువంటి పేరు పెట్టాలని చాలా ఆలోచన కలిగి ఉంటాను, కానీ అది మరి ప్రభు అనుమతించాల. కాబట్టి దైవ చిత్తంలో ఉన్న ఒక పేరు అయితే దేవుడు ఇప్పుడు అన్న టేబుల్ వర్తమానం చెప్పేటప్పుడు అడుగుతూ వచ్చా, ప్రభు ఒక పేరు మాట్లాడంటే ఓ పేరు చెప్పాడు దేవుడు. ఆ పేరు మీద కొన్ని విషయాలు చూద్దాం. అంటే మొదటిగా చూస్తున్నట్లయితే యోహాను సువార్త, క్షమించండి, లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆశీర్వాదం వాచేడు పెట్టినానా? లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఒక మాట ఉంది. ఇప్పటికే 2 బావు అయిపోయింది, ఒక పావు గంట ముగించేస్తాం. ఏంటి మాట ఏంటంటే మరియా. ఎవరు? మరియా. సహజంగా మరియా అంటే మన వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో, మరియా 2 పేర్లు ఉంటాయి, 2 పేర్లు ఒకే పేరు మీద వచ్చింది. సో మొదట మరియా గురించి చూద్దాం. ప్రభువు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సహోదరుడు మోజేస్, అదే రీతిలో సహోదరి అమూల్యాన్ని పెట్టి వందనాలు. వారి కుటుంబ జీవితాన్ని ప్రేమించి ఇచ్చిన బహుమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ బహుమానం నిమిత్తమై కొన్ని మాటలు వాక్యము ధ్యానిస్తున్న ప్రభా, తనకి పేరు పెట్టడం కొరకై ఈ మాటలు ఎంతో దీవించి ఆశీర్వదించి మీకు మహిమకరంగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడచాలంత విస్తారమైన ఈ పరిశుద్ధాత్మను అభిషేకించి మీకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము మరియా. ఎవరు? మరియా. సో మరియా అనే పేరు ఎవరికన్నా ఉందా? ఎక్క మీలో ఉందా? ఓకే, మరియా. సో మరియా అన్న పేరుకి అర్థం ఏంటన్నది ఈసారి బర్త్డే అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఉన్న మరియా. బైబిల్లో చాలా మంది మరియలు ఉన్నారు. యేసు ప్రభు తల్లి మరియా ఉంది, ఇంకా సమరయ స్త్రీ ఒక ఆమె ఉన్నట్టు కనబడుతున్నాం. కాబట్టి చాలా మంది మరియలు ఉంటారు బైబిల్లో, కానీ ఈ మరియా వేరు. ఈమె జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక 5 విషయాలు చెప్తాం. మొట్టమొదటిగా ఈ మరియా అంటే లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ఉన్నటువంటి మరియా గురించి చూసినట్లయితే ఆమె జీవితంలో ఆమె ఎన్నుకున్నది ఏంటి, లేదా ఆమె కోరుకున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. మొట్టమొదటిగా చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చివరి భాగంలో, లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చివరి భాగం చదవండి. సరే, మొదటి నుంచి అన్న చదవండి. మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల విషయమై విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఎవరెవరితో వచ్చిందండి? అవసరమైంది ఒకటే. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్టే ఈ యేసు ప్రభు వారి దగ్గర ఉన్న మరియా కోరుకున్న మొదటిది ఏంటంటే ఏది అవసరమో అది కోరుకుంది. ఏం కోరుకుందండి? ఏది అవసరమో అది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మార్త వచ్చాడంటే, అయ్యా నేను పని చేస్తున్నాను కదా, బహు విస్తారమైన పనుల్లో నేను ఉన్నాను, కానీ నేను అనేకమైన పనులు చేస్తున్నా కదా, మరి నాతో పాటు నా సహోదరిని ఎందుకు పంపించు? అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటే. ఏది అవసరమైంది అది కోరుకుంది ఆ సహోదరి. యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి స్త్రీ, యేసు ప్రభు వారి దగ్గర కూర్చున్నటువంటి మరియా ఏది అవసరమో తన జీవితానికి అది కోరుకుంది. ఏం కోరుకుందండి? ఏది అవసరమో అదే కోరుకుంది. ఈరోజు చాలా మంది లోకంలో కానీ పాపంలో కానీ చాలా మంది మనుషుల యొక్క జీవితాలు చూడగా
ఏది అవసరం అది కోరుకోలేకపోతున్నారు. మానవుడి జీవితంలో అవసరమైంది రక్షణ, ఆ రక్షణ మానవుడు కోరుకోలేకపోతున్నాడు. మానవుడి జీవితంలో అవసరమైంది పాప క్షమాపణ, అది కోరుకోలేకపోతున్నాడు. మానవుడి జీవితంలో అవసరమైంది దేవుని రాజ్యం, అది మానవుడు కోరుకోలేకపోతున్నాడు. మానవుడి జీవితంలో అవసరమైంది మారు మనసు, అది మానవుడు అది తెలుసుకోలేకపోతున్నాడు, అది కోరుకోలేకపోతున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరణం నుండి తప్పించబడాలని జీవం కావాలని మానవుడు కోరుకోవాలి. కానీ ఈరోజు మానవుడు అది కోరుకోలేకపోతున్నాడు. మరేం కోరుకుంటున్నారు? సెల్ ఫోను, టీవీ, ఇంకా చెడు స్నేహితులు, జోదము, అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడల్లా మన చెవి ఎగ్గుండే కోణంలో ఈరోజు మానవుడు జీవిస్తాం. కానీ అది కాదు కోరుకుంది. ఇక్కడ ఉన్నామే యేసు ప్రభు దగ్గర కూర్చున్న మరియా కోరుకున్న మొదటిది ఏంటంటే ఏది అవసరం అది కోరుకుంటుంది. ఏది ప్రాముఖ్యమైనదో దాన్ని కోరుకుంటుంది. ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏముంది? ఈ లోకంలో కానీ సర్వలోకంలో కూడా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది ఒక్కడే యేసు ప్రభు అని. ఇప్పుడు మరియా కోరుకుంటుంది ఏంటి? యేసు ప్రభు వారి దగ్గర ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క మాటలు కోరుకుంటుందంటే ఆయన్నే కోరుకుంది, రక్షకుని కోరుకుంది, తన జీవితంలో రక్షణ అవసరమని కోరుకుంది. ఈరోజు నేను ఆ జీవితంలో, ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో మనం ఏం కోరుకుంటున్నాం? యేసు ప్రభు వారి దగ్గర ఉన్న మరియా మొదటిగా ఏది అవసరమో అది కోరుకుంది. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, ఏం కోరుకుంటున్నాం? ఏం కావాలని మన ప్రయాసం, ఏం కావాలని ఆరాటం, ఏం కావాలని మన వేదన? యేసు ప్రభు దగ్గర కూర్చున్న మరియా ఏది అవసరం అది కోరుకుంది. రెండు, ఆయన దగ్గర కూర్చున్న మరి ఏం కోరుకుంటుందంటే రెండవ మాట మత్తయి లూకా సువార్త 10వ అధ్యాయం 42 వచనం. మరియు కాదన్న మరియా చాలన్న అక్కడ చాలా పాయింట్ ఉంది. కానీ రెండో కోణం ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి మరియా మొదటిగా ఏం చేసింది? ఏది అవసరం అది కోరుకుంది. ఈరోజు నీకు ఏం అవసరం ఉంది? రక్షణ అవసరమా? పాపాలు క్షమించబట్టే అవసరమా? మారుమనసు అవసరమా? పాపం నుండి విమోచించబట్టే అవసరం? ఏది అవసరం? మెయిన్ ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులైన మీకేం అవసరం? రక్షించబడ్డారా? మారుమనసు పొందారా? బాప్తిసం తీసుకున్నారా? మా బిడ్డకి పేరు పెట్టిన దేవుని మందిరానికి వచ్చారు, వండర్ఫుల్. దేవుని మందిరంలో పేరు పెట్టడం చాలా ధన్యత. నేను దానికి మిమ్మల్ని ఏమన్నా. కానీ ఆ బిడ్డ పేరు పెట్టబడే ముందులా మీరు రక్షించబడ్డారా? అది మీకు అవసరం. పెళ్ళైన తర్వాత మానవుడికి ఏం అవసరం అండి? బిడ్డల అవసరం లేదు, ఎన్నో అవమానాలు ఉంటాయి. కానీ ఈరోజు నీకేం అవసరం? చేరవచ్చిన మీరు తల్లిదండ్రులుగా కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులుగా కానీ, ఇరుగుపోరు వారు, తోటి విశ్వాసాలకు ఇక్కడ చేరవచ్చిన మనం ఏది అవసరమో దాన్ని కలిగి ఉంటున్నామా? రెండు, అది పోగొట్టుకుంటే నష్టపోతాం, అది లేకపోతే నష్టం. మరియా ఏది అవసరమో దాన్ని కోరుకుంది. రెండవదిగా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏం కావాలని కోరుకుంటుందండి? ఉత్తమమైనది. ఉత్తమమైనది అంటే అర్థం ఏంటి? మంచిది, ఇంకా శ్రేష్టకరమైనది, ఇంకా చాలా గొప్పది అనా? కాబట్టి ఏది మంచిదో, ఏది శ్రేష్టకరమైందో, ఏది గొప్పదో, ఏది ఉన్నతమైందో దాని కొరకు మరియా ప్రయాసపడుతుంది. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏది ఉత్తమమో అది. కాబట్టి బైబిల్ రాయబడుతున్న కోణాలు అనేక కోణాలు ఉన్నాయి. ఏంటా మాటలు అంటే చాలాసార్లు మనం ప్రకటించడానికి ఇష్టపడతాం, కానీ వినుట శ్రేష్టకరమైన బైబిల్లో ఉంది. ఇక్కడ అనేక పర్యాయములు. ఇక్కడ మరియా యొక్క జీవితం మనం చూడగా ఆమె జీవితంలో యేసు ప్రభు వారి దగ్గర ఉత్తమమైన దాన్ని కోరుకుంటుంది. యేసు ప్రభు వారి దగ్గర ఉండటమే ఉత్తమమైనది. ఈ లోకంలో పాపంలో శరీరానుసరంగా లోకానుసరంగా పాపపు జీవితంలో జీవించకంటే, లోకపు స్నేహితులతో ఉండకంటే, లోకంలో జీవించకంటే, లోకపు మనుషులతో ఉండకంటే యేసు ప్రభు వారితో ఉండటం ఉత్తమమైనదని ఎంచుకుంది. కాబట్టి యేసు ప్రభు దగ్గర ఉందామె. ఈరోజు నువ్వు నేను ఏం ఎంచుకుంటున్నావు? మందిరంలో ఉన్నంత వరకే బల్ల ఆరాధన ఎంచుకుంటున్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం ఎంచుకుంటున్నాం? ఏది కోరుకుంటున్నాం? అది మనం పరీక్షించుకోవాలి. ఇది రెండు. మూడవ కోణం లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. చాలా ఇక్కడ మూడో కోణాన్ని చూస్తున్నాం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద ఏడుందండి? యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద ఉంది మరియా.
మరియు యేసు పాదములు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా. కానీ ఈరోజు మన జీవితాలు యేసు ప్రభువు యొక్క పాదముల దగ్గర రావాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు యొక్క పాదముల దగ్గరకు వస్తామో, ఆయన పాదముల్లో పొందిన గాయములు బట్టి మన పాపాలు కడిగి శుద్ధి చేయబడతాయి. ఆయన కాళ్ళలో నుండి రాబడినటువంటి ఆ కాళ్ళలో నుండి వెదజల్లబడి నది వలె ప్రవహిస్తున్నటువంటి రక్తము ద్వారా మన ప్రతి పాపము కడగబడుతుంది. మన ప్రతి పాపము కడగబడుతుంది. అక్కడ మూడో కోణం, యేసు ప్రభు వారి దగ్గర ఉన్న మరియ తన జీవితంలో తాను కోరుకున్నది ఏంటి? మొదటిగా ఏం కోరుకుంది? ఏది అవసరమో దాన్ని కోరుకుంది. రెండు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మూడోదిగా చూడగా ఆయన పాదముల యుద్ధం ఉండడానికి ఇష్టపడుతుంది. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. ఆయన పాదముల దగ్గర ఉండడానికే ఇష్టపడుతుంది. ఈరోజు నీవు నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాం? త్వరగా ముగిస్తే ఇంటికి వెళ్ళిపోదాం, త్వరగా సమయం అయిపోతుంది, త్వరగా ముగిస్తాడేమో వెళ్ళిపోదామని మనకు ఆరాటం ఎక్కువ. కానీ యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి మరియ ఏం చూస్తుందండి? ఆయన పాదాల దగ్గరే ఉండటానికి ఇష్టపడుతుంది. మార్తా వచ్చి అంటుంది, అయ్యా నేను విస్తారమైన పని చేస్తున్నాను కదా, కొద్దిగానో నీకు చింతలేదా? నీకు బాధ ఎట్లేదా నేను ఇంత కష్టపడుతుంటే? మరియా నువ్వు విస్తారమైన పనుల్లో నిమగ్నమై ఉండవు. కానీ మరియా కోరుకున్నది వేరు. కోరుకున్నది వేరు. ఆమె అవసరమైన దాన్ని ఎన్నుకుంది, ఆమె ఉత్తమమైన దాన్ని కోరుకుంది. ఆమె జీవితంలో యేసు ప్రభు పాదాలను కోరుకుంటుంది, కానీ లోకాన్ని కోరుకోవట్లేదు. ఏం కోరుకోవట్లా? లోకాన్ని. ఈరోజు చాలా మంది యవనస్తులు మందిరంలో జీవిస్తూ కూడా లోకాన్ని కోరుకునేవాడు చాలా మంది. లోకం వైపు జీవించేవాడు, లోకాసుల వైపు. చెప్తేనేమేమంటారంటే, బ్రదర్ మనం లోకంలో జీవిస్తున్నాం కదా అంటారు. ప్రభు నీకు రక్షణ ఇచ్చింది దేనికి? లోకంలో ఉన్న వాటికంటే నువ్వు సపరేట్గా ఉండాలనే కదా రక్షణ ఇచ్చింది. ఈరోజు నేను ఆ జీవితాలు గమనిస్తానంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. లోకములో నుండి ఏర్పరచబడిన మనం ప్రభు పాదముల దగ్గర మాత్రమే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకే అంటాడు, నాలో ఫలించే తీగ అధికంగా ఫలించాలని ఇష్టపడుతున్నాడు. నాలో ఫలింప తీగని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. అది కూడా ఫలించపోయినా పర్లేదు అనుకోవట్లా. అక్కడ ఈరోజు మరియా యేసు పాదముల యుద్ధం ఉండడానికి ఇష్టపడింది. ఈరోజు నీవు నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఇది 3. 4 విషయాన్ని చూద్దాం. వర్తమానం తరగలుగుతున్నాం కదా. 4వ మాట, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఎవరు చదువుతున్నారమ్మా? చదువు. ఎవరు? లాస్య చదువు నాన్న. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె కూర్చోండి. ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు ఎన్నమాట ఇది? 4. లాసయ్య నువ్వు ఆరాధన అయిన తర్వాత నన్ను కలు, ఓకేనా? నీకు గిఫ్ట్ ఉంది. కానీ ఇక్కడ 4వ కోణం ఏంటి తెలుసా? యేసు ప్రభు దగ్గర ఉన్న మరియ తన జీవితంలో కోరుకుంటుంది. మొదటిగా ఏం కోరుకుంటుంది? ఉత్తమమైన దాన్ని కోరుకుంటుంది. 2, ఏది అవసరమో మొదటిగా అవసరమైన దాన్ని కోరుకుంటుంది. 2, ఉత్తమమైన దాన్ని కోరుకుంటుంది. 3, యేసు పాదములు ఎత్తుంటానికి కోరుకు ఇష్టపడుతుంది. 4వదిగా ఆయన బోధ వినడానికి ఇష్టపడుతుంది. ఏం వినడానికి ఇష్టపడుతుందండి? బోధ. చాలా మందికి లోకల్ ఏమి ఇష్టం? ముసలమ్మ ముచ్చట్లు అంటే ఇష్టం. ముసలోళ్ళు ఉండారేమో, మిమ్మల్ని కాదు అంటారు. తప్పు కనుక అర్థం చేసుకోవద్దు. ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, చెవులు కొరుక్కునే ముచ్చట్లు. చెవు కొరుక్కుపోయినా పర్లా, దాన్ని వినటానికి మనం ఇష్టపడతాం. కానీ మరియా ఏంటుందేంటి? బోధ. యేసు ప్రభువారి ద్వారా బోధించబడుతున్నటువంటి బోధని ఆమె వింటుంది. ప్రభు ఏం బోధిస్తున్నాడు, ఏ బోధ సెలవిస్తున్నాడు, ఏది ప్రకటిస్తున్నాడు, అది వింటుంది మరియా. ఏమింటుంది? యేసు ప్రభువారు ఏది ప్రకటిస్తున్నాడు అది వింటుంది. కాబట్టి ఈమె ఎలా ఉండాలా? 1, అవసరమైన దాన్ని ఎన్నుకోవాలి చిన్న వయసులోనే, ఆ కుటుంబం కూడా ఎన్నుకోవాలి. 2, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలా, ఉత్తమమైన దాన్ని కలిగి ఉండాలా. 3, ఆయన పాదములు ఎత్తు ఉండాలా. 4, ఆయన బోధ వింటూ ఉండాలి. ఆయన బోధలో నుండి తప్పిపోకూడదు. ఎప్పుడు విడిచిపెడతారో సేవకుడు వెళ్ళిపోదామనే మనసు ఉండకూడదు. ఏం చేయాలా? ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలన్నటువంటి దైవ సంకల్పంలో కూడిన ఆశతో ఆమె పెరగాలి. ఆమె కాదు, మనం కూడా అట్లా ఉండాలి. ఇక 5వ మాట, లూకా సువార్త 10వ అధ్యాయం. వాస్తవాన్ని చెప్పాలంటే నాకు చాలా ఆకలేస్తుంది.
రవ్వన్న సగం వర్తమానం ఉన్నప్పుడే నాకు ఆకలేస్తుంది, తినేద్దాం అనుకున్నా కానీ వంటల. సరే రండి, లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ 5వ మాట, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అంటే తీసివేయబడనంత గొప్ప ఆశీర్వాదాన్ని మరియా కోరుకుంది. ఏం కోరుకుందండి? ఎప్పటికీ తీసివేయబడినటువంటి ఆశీర్వాదం, ఎప్పటికీ తన దగ్గర నుంచి తీసివేయబడినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఏడు అసలు మాట చెప్పమంటారా? మరియా ఎక్కడుంది చెప్పండి. బైబిల్లో ఉందంటారా? బైబిల్లో ఉందంటారా? ఆ జోకులు వదిలేండి. మరియా ఎక్కడుంది? ఎక్కడుంది మరియా? యేసు ప్రభు వారి యొద్ద ఉంది. అంటే ఇప్పుడు గమనించండి, ఒకరోజు మనం ఈ మరియా లాంటి జీవితం జీవిస్తే, యేసు ప్రభు వారి దగ్గర బైబిల్లో లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో మరియా అలాగే యేసు ప్రభు పాదం దగ్గర ఉందో, ఒకరోజు యేసు ప్రభు వారితో పాటు ఆయన సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం. ఎప్పుడంటే తీసివేయబడినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నప్పుడు. ఎప్పుడైతే తీసివేయబడినంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామో, యేసు ప్రభువుతో పాటు పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఏడుంటామండి? యేసు ప్రభువుతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఆ చిన్న బిడ్డ చిన్న వయసు నుండి సిద్ధపడి ఆమె పేరు పెట్టడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు దేవుడు కొందనాలు. ఆమె పేరు పెడుతున్న మన జీవితాల్లో, అంటే ఆ పేరు వింటున్న మన జీవితాల్లో మనం ఏం చేయాలా? ఆమె లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆమె మొదటిగా అవసరమైన దాన్ని ఎన్నుకుంది, 2 ఉత్తమమైన దాన్ని కోరుకుంది, 3 ప్రభు పాదముల దగ్గర ఉంది, 4 ఆయన బోధ వింటుంది, 5 ఎప్పటికీ ఆమె అద్దం నుండి తీసివేయబడిన దానితోనే కలిగి ఉంది ప్రభు దగ్గర. ఆ తీసివేయబడింది పొందుకుంటుంది, అది కావాలని కోరుకుంది, ఆ నిత్య జీవం కావాలని కోరుకుంది. ఈరోజు ఈ బిడ్డ ఇక్కడ చేరొచ్చిన మనం అలా ఉండాలి. ఇక్కడ మొదటి చెబుతుంది నీకోసమేనమ్మా. కడి మొదటి మాట, మొదటి పేరు ఇది. ఎన్ని? 5 కోణాలు. మరియా అవసరమైనది ఎన్నుకుంది, 2 ఉత్తమమైన దాన్ని కోరుకుంది, 3 ఆయన పాదముల దగ్గర ఉంది, 4 ఆయన బోధ వింటుంది, 5 ఎప్పటికీ తీసివేయబడిన ఆశీర్వాదం పొందుకుంది. అలా బిడ్డ పొందుకోవాలి. ఇక 2వ పేరు చూద్దామండి. ఎందుకంటే ఒకటే పేరు 2 కోణాలు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథము, ఈ పేరు నాకు తిరగదు, నోట్లో తిరగదు, కానీ మీరే చదవాలి, నేను చెప్తా. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ మాట రాయబడుతూ వచ్చింది. ఎన్నో మాట అంటే ఇది? 4 కాదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో 40 చూడండి, 42వ వచనం, 41, 42, 40వ వచనం చదవండి సార్. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 40వ వచనం. ఎవరండి? అబిగాయులు, అంతేనా? మేరీ అబిగాయులు ఆ పేరు. ఏం పేరండి? మేరీ అబిగాయులు. అంటే మరియమ్మ అంటే ఇంగ్లీష్లో మేరీ అంటారు కదా, మేరీ అబిగాయులు. వీళ్ళిద్దరికి సుదీర్ఘమైన సంబంధం ఉంది. మేరీ యేసు ప్రభు వారి దగ్గరే ఉంటుంది, అబిగాయులు దావీదు దగ్గర నమ్మకంగా ఉంటుంది. కానీ ఆ నమ్మకత్వం అవసరం. అయ్యమ్మ గురించి కూడా ఒక 5 విషయాలు త్వరగా చెప్పేస్తారండి. రండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 41వ వచనం. అబిగాయిల యొక్క జీవితం గురించి కూడా చెప్పబడుతుంది. రండి. చాలమ్మా. ఇక్కడ మొట్టమొదటిగా మనం అబిగాయిల యొక్క జీవితాన్ని మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఏమంటుంది? నా ఏలిన మంది సేవకుల కాళ్ళు కడుటకు నా ఏలిన దాసులకు నేను మొట్టమొదటిగా చూసినట్టే సేవకుల యొక్క కాళ్ళు కడగడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు సేవకులు నెత్తి మీద కాళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సేవకులు ఇంటికి వస్తే కూడా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది చిన్నపిల్లలే సేవకులు ఇంటికి వస్తే కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటారు. అబిగాయిల యొక్క జీవితం చూడండి.
అయ్యా దావీదు రాజు కొంతమంది సేవకులు పంపిస్తే నా ఏలిన వాడి సేవకుల యొక్క దాసుని యొక్క కాళ్ళు, నా ఏలిన వాడి యొక్క దాసుని యొక్క కాళ్ళు కడగడానికి ఇష్టపడుతుంది. ఈ కాళ్ళు కడగడం అనేది ఎక్కడుంది? కొత్త నిబంధనలో చూసినట్టే యేసు ప్రభు వారు సిలువకి వెళ్ళక మునుపు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల యొక్క కాళ్ళు కడిగిన అనుభవం ఉంది. ఒక అతను చెప్పాడు, నేను మొన్న కూడా చెప్తూ వచ్చా ఆ మందిరంలో. ఒక అతను వాక్యం బోధిస్తున్నాడు, ఏంది సేవకులు కాళ్ళు కడగాలంట, మరి మిగతా వాళ్ళు ఏం చేయాలా? పైన కూర్చోవాలంట. ఏం చేయాలా? పైన కూర్చోవాలంట. ఒక సంఘ పెద్ద చెబుతున్నాడు వాక్యం, సేవకుని కింద కూర్చోబెట్టి. సేవకులు కాళ్ళు కడగాలి, పెద్దలు పైన కూర్చోవాలంట. నాలాంటి వాడు అంటే కట్ట సమాధానం వచ్చింది. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంది? కొత్త నిబంధనలో పెద్దలే లేరు. నన్ను అడిగితే కొత్త నిబంధనలో పెద్దలే లేరు. మరి ఎవరున్నారు? యాజక అపోస్తులు ఉన్నారు, ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు, ప్రభు పరిచారకులు ఉన్నారు. యాకోబు పత్రిక 5:13 రాయబడుతూ పెద్దలను తీసుకెళ్లి నోరు పెట్టి ప్రార్థించాలి. ఆ దినాల్లో పెద్దలు ఎవరంటే సేవకులే, మరొకరు లేరు. పాత నిబంధనలో పెద్దలు ఉంటారు సమాజానికి, సంఘానికి కాదు. కాడు ప్రియులారా గమనించండి. అబిగాయిలు ఏం చేస్తున్నామే? మొట్టమొదటిగా ఒక మాట చూడండి. మొట్టమొదటిగా ఆమె చేస్తున్న పని ఏంటండి? మొట్టమొదటిగా ఆమె చేస్తున్న పని ఏంటి? నీ సేవకులు కాళ్ళు కడుగుటకు నేను సిద్ధంగా ఉండా. ఆమె జీవితంలో మొట్టమొదటిగా పరిశుద్ధుల యొక్క పాదాలు కడగడానికి ఇష్టపడింది. కాబట్టి ఆమె యేసు ప్రభువు యొక్క స్వరూపం కలిగి ఉంది. కాబట్టి అబిగాయిలు వలె ఈ చిన్న బిడ్డ మేరీ అబిగాయిలు ఎలా ఉండాలా? యేసు ప్రభువు యొక్క స్వరూపంలోకి వచ్చిన బిడ్డ ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అక్కడ కాళ్ళు కడగటం యేసు ప్రభువు యొక్క స్వరూపంలోకి వచ్చింది అబిగాయిలు. మేరీ అబిగాయిలు ఎలా ఉండాలా? అటు మేరీ వలె ప్రభు దగ్గర ఉంటూ ప్రభు యొక్క దాసుల యొక్క కాళ్ళు కడిగిన అనుభవం అంటే ఏం చేయాలా? ఆమె జీవితంలో ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క ఆ యేసు ప్రభు దగ్గర ఉంటూ ఆయన బోధ వింటూ ఆయన యొక్క స్వరూపంలోకి రావాలి. ఇది మొదటి కోణం. రెండవ కోణం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 41వ వచనం. చాలా రెండో మాట ఇక్కడ కనపడుతుంది. ఏంటి మాట? నా ఏలిన వాని దాసురాలు నాకు. ఏమంటుందండి? నా ఏలిన వాని దాసురాలు నేను అంటే దేవునికి దాసురాలుగా ఉంటూ వస్తుంది. ఇప్పుడు నా పేరు మహిమదాసు, నేను దేవుని దాసుడుగా ఉంటానా? అసలు మన పేరు పెట్టిందే అలా ఉండాలని, అలా ఉండాలని మన పేరు. నా పేరు మహిమదాసు, దేవుని మహిమకరంగా ఉండను కాబట్టి ఉండాలని, దేవుని దాసుడిగా ఉండను కాబట్టి ఉండాలని, దేవుని దృష్టి ఎప్పుడు విరోధులు కొనుక్కోకుండా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో దేవునికి విరోధంగా ఉండి దేవునికి దాసులు కాకుండా విరోధంగా ఉన్నట్టు ఉండకూడదని దేవునికి మహిమ తెచ్చేవాడుగా దేవునికి దాసుడు ఉండాలని పేరు పెట్టారు. ఈరోజు అబిగాయిల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి అనుభవం? దాసురాల్లాగా ఉంటుంది. తిరుగుబాటు స్వభావం లేదు. దాసుడు ఏం చేస్తాడు చెప్పండి? దాసుడు ఏం చేస్తాడు? ఒక శతాధిపతి అంటాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అంటే అర్థం ఏంటి? దాసుడు అంటే అర్థం ఏంటంటే లోబడతాడు, విధేయత చూపిస్తాడు. తిరుగుబాటు స్వభావం దాసుడికి ఉండదు. తిరగబడే విధానం, తిరుగుబాటు స్వభావం, తిరుగుబడే మనస్తత్వం దాసుడికి ఉండదు. కానీ దాసుడు యొక్క జీవితం ఏంటి? లోబడే స్వభావం. దాసురాలు కూడా లోబడింది. ఇక్కడ ఈ మేరీ అబిగాయిలు ఎలా ఉండాలా? యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో ఉండాలా? యేసు ప్రభువారి విధానంలో స్వరూపంలో ఉంటూ ప్రతి దేవుని మాటకి లోబడి విధేయత కలిగిన బిడ్డగా పెరగాలి. ఇక మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 41వ వచనం. చాలా ఇక్కడ మనం 4వ కోణం చూస్తున్నాం. ఏంటి 4వ మాట? 3 క్షమించండి, అంటే నాకు ఆకలి అవుతున్నాడు, అదే తొందరగా అట్లా. 3వ మాట ఏంటి? 3వ మాట మొదటగా అబిగాయిల యొక్క జీవితంలో ఆమె ప్రభు యొక్క స్వరూపంలో ఉంది. దాసుడు కాలు కడగటువంటి స్వరూపము. 2, ఆమె ప్రభుకి దాసురాలుగా ఉంటుంది. 3, ఆమె సాగిలపడుతున్నటువంటి అనుభవం అంటే ఆరాధించే అనుభవం. యేసు ప్రభు దగ్గర ఉంటూ యేసు ప్రభు వారిని ఆరాధించే అనుభవం. ఎవరిని ఆరాధించే అనుభవం? యేసు ప్రభు దగ్గర ఉంటూ యేసు ప్రభుని ఆరాధించే అనుభవం. ఇక్కడ మనం
మనకు ఎవరైనా మేలు చేశారు అనుకోండి, ఇంకొకరు మేలు చేశారని చెబితే ఎట్లుంటుంది? ఒకరు మేలు చేసి ఇంకో పేరు చెబితే బాగుంటుందా? ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఎదుట సాగిల పట్టం అంటే ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన బిడ్డను సృష్టించాడు. తల్లి గర్భంలో పిండంగా పెట్టింది ఆయనే, పిండంగా ఉన్న బిడ్డను కాపాడింది ఆయనే. కాలం సంపూర్ణమైనప్పుడు తల్లి గర్భంలో ఉంటే ఉద్భవింపజేసింది దేవుడే. ఆ ఉద్భవింపబడిన నేటి నుండి నేటి వరకు కాపాడుతుంది ఆ దేవుడి. అందుకేం చేయాలి? ఆ చిన్న బిడ్డ అబిగాయిలు ఎలాగైతే ప్రభుత్వం సాగిలి పడ్డ అనుబంధో అలా సాగిలి పడే బిడ్డగా, అందుకే సాగిల పాడి సార్ ఏం చేస్తుందండి? సాగిలిపడి ఆరాధించే బిడ్డగా ఉండాలి. ప్రభు సన్నిధిలో సాగిలిపడుతూ ప్రభు యొక్క మహిమార్థమై తన చిన్న వయసులో రక్షణ మారుమోసి పొంది తన ప్రభు యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి వచ్చి ప్రభు యొక్క దాసురాలుగుంటూ, ఒక మాటలో చెప్పాలంటే ప్రభు సేవ చేసే సేవకురాల్లాగుంటూ ఏం చేయాలా? ప్రభుని ఆరాధించే బిడ్డగా, ప్రభు సన్నిధిలో సాగిలిపడుతూ ప్రభుని ఘనపరిచే బిడ్డగా. ఆ అబిగాయిలు ఎలాగైతే దావీదు రాజు ఎలా ఉంటుందో, పరలోకపు దావీదు రాజు అయిన యేసు ప్రభు అలా ఈ అబిగాయిలు అలా ఉండాలి, వేరే అబిగాయిలు. కాబట్టి ఎన్నో మాట ఇది? 3 సాగిలిపడి ఆరాధించాలి పోండాలి. ఈ 4వ కోణం చూద్దానండి. రండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 41వ వచనం. చాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఎన్నో మాట ఇది? 4. ఏంటి 4వ మాట ఏంటంటే, నేను సిద్ధముగా ఉండాను. ఆర్ యు రెడీ? ఆమె దావీదు రాజు దగ్గరికి వెళ్తాను సిద్ధంగా ఉంది. ఈ రోజు నువ్వు పరలోకం దావీదు రాజు యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను సిద్ధమా? మహోన్నతుడైన దేవుడు తన కుమారుడు ఈ లోకాన్ని పంపి కలవరిశిలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేసిన దేవుడు మనలో తన కుమారుడు పంపుతున్నాడు. ఆ కుమారుడు రక్తం ద్వారా కడగబడిన వారిని తీసుకెళ్ళటాను. మధ్య ఆకాశానికి ఆకాశం మేఘారుడై రాబోతున్నాడు, మహిమతో రాబోతున్నాడు, ఆకాశం మేఘారుడిగా అవతరించబోతున్నాడు. అంత గొప్ప ప్రభు దగ్గరికి అబిగాయిలు దావీదు రాజు దగ్గరికి వెళ్తానికి నేను సిద్ధముగా ఉంటాను అన్నట్లు, పరలోకము దావీదు రాజు యేసు ప్రభు దగ్గరికి వెళ్తానికి నువ్వు సిద్ధంగా ఉండావా? ఈ చంటి బిడ్డ తనని ఈ లోకాన్ని పంపించిన సృష్టికర్త దగ్గరికి ఈ చిన్న వయసులోనే రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది దేవుని మందిరానికి రావాలా? ఓ రోజు ప్రభు వస్తే ప్రభు దగ్గర కూడా ఎక్కిపోయే అనుభవం పెట్టి ఉండాలి. మమ్మీ తర్వాత కూర్చోమ్మా. మేరీ అబిగాయిలు. అబిగాయిలు అంటే అర్థం ఏంటి? క్షమించాలి, అర్థం కాదు. అబిగాయిలు అంటే అబిగాయిల యొక్క జీవితం గురించి చూస్తున్నాం. ఎన్నో మాట ఇది? 4. ఆమె ఏం చేస్తుంది? నేను సిద్ధముగా ఉండాను. ఈ చంటి బిడ్డ ఏ క్షణాన ప్రభు వచ్చినా, ప్రభు ఎంత సమయం పెడితే ప్రభు రావడానికి? ఎంత అమ్మా? క్షణములోనే, క్షణం కూడా పట్టింది లేదు, కనురెప్ప పాటలోనే ఆకాశం మేఘారుడే ప్రభు వచ్చినప్పుడు ఈ అబిగాయిలు ఎలాగైతే రాజు దగ్గరికి వెళ్తాను నేను సిద్ధంగా ఉన్నానంతో, పరలోకం రాజు దగ్గరికి వెళ్ళడానికి మనం అలా సిద్ధంగా ఉండాలి. ఎన్నో మాట ఇది? 4. అంటే ఈమె పరలోకంలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్తానికి సిద్ధపడేదట ఆమె ఉండాలా? ఆమె పేరుని బట్టి మనం కూడా అర్థం చేసుకుని మనం కూడా అలా ఉండాలి. ఇక 5వ మాట, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 42వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 42వ వచనం. త్వరగా లేచి అర్ధభూమి మీదకెక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తులతో కూడా దావీదు పంపిన దోతల వెంబడి రాగా ఈ 5 కన్యకలు, 5 పనికత్తులు ఉంటాయి కదా, 5 పనికత్తులు అన్నారు కదా, 5 చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. 10వ అధ్యాయంలోనా? ఎన్నో అధ్యాయంలో ఎవరుంటారు? మత్తయి సువార్త 10 కాదు, చదవండి. బుద్ధి లేని కన్యకలే. ఎక్కడ? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 25వ అధ్యాయం. మొదటి వచనం నుండి దాదాపు మొదటి వచనం నుండి ఎన్ని వచనాలు? 13 వచనాలు
బుద్ధి కలిగిన కన్యకల యొక్క జీవితాలు చూస్తున్నాం. బుద్ధి లేని వాళ్ళ గురించి మనకు వద్దు. బుద్ధి కలిగిన కన్యకలు ఇక్కడ 5 తన వెంబడొస్తున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులరా, చూడండి, 5 పనికత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఏం చేశాడు? ఆమెను పెళ్లి చేసుకున్న అనుభవం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక రోజు మన జీవితాలు, ఒక రోజు మన అనుభవాలు, అబిగయీలు యొక్క జీవితం పరమ వరుడితో వివాహం జరగబోతున్న దాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఏం చూపిస్తుందండి? పరమ వరుడితో వివాహం జరగబోతున్న సన్నివేశం. ఓ రోజు గొర్రెపిల్ల యొక్క భార్యను ప్రాణంగా చూస్తున్నాం. ఆ గొర్రెపిల్ల భార్య తను సిద్ధపరచుకున్న అనుభవం, అలంకరించబడిన అనుభవం కలిగిన గొర్రెపిల్ల భార్య చూస్తున్నాం. ఈ అబిగయీలు ఆ యేసు ప్రభు వారి యొక్క గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడాలి. అంటే మనమందరం అలా సిద్ధపడాలి. కాబట్టి ఈ బిడ్డ చివరగా చూసినట్టయితే, దావీదు పంపిన దూతలు వెంబడి రాగా, ఎక్కడికి వెళ్తుందండి? దావీదు పంపిన దూతల వెంబడి వెళ్ళగా రాగా దావీదు చేర్చుకున్న అనుభవం చూస్తున్నాం. ఇక్కడ ఈ బిడ్డ కూడా దూతల వెంబడి వెళ్ళిన అనుభవం ఏంటంటే, పరలోకానికి ఎత్తబడినటువంటి అనుభవం, సంఘముగా ఎత్తబడినటువంటి అనుభవం, సంఘముగా దేవుని రాజ్యంలోకి ఎత్తబడుతున్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన సంఘములో ఉన్న బిడ్డకి సాదృశ్యం ఉంది. ఇక్కడ ఈరోజు మనం ఏం చేయాలా? ఈ అబిగయీలు లాగా ఉండాలి. దూతల వెంబడి ఎలా వెళ్తుందో ఓ రోజు సంఘముగా ఆమె ఎత్తబడుతుంది. అబిగయీలు యొక్క జీవితం సంఘంగా ఎత్తబడిన అనుభవాన్ని మనం చూపిస్తుంది. అక్కడ అలాగూ మనం కూడా ఉండటం కొరకని, ఈ చంటి బిడ్డ కూడా అలా ఉండటం కొరకు ప్రభు సాయించారు. కాబట్టి ఈ బిడ్డ పేరు ఏంటండి? చెప్పు. ఉన్నాడా? మోషే. మోషే అంటేనే 4 మందం. కాబట్టి ఈ మోషే మంచోళ్ళే. ఆ మోషే సంగతి చెబుతున్నా. చెప్పు, మీ పాప పేరేంటి? మేరీ. పేరు తిరుగుతుందా లేదా? స్కూల్లో కూడా ఈ పేరే పెట్టాలి. ఏదో మందిరంలో పెట్టి వదిలేయద్దు. స్కూల్లో కూడా ఇదే పేరు పెట్టాలి. నా బిడ్డలకు స్కూల్లో ఇదే పేరు ఉంటుంది. షిఫ్రా ఇవాంజలిన్, నిత్యాసర రిజాస్, ర్యాప్చర్ ఇజరాక్. ఇంటికాడ ఒక పేరు, మందిరంలో ఒక పేరు, తర్వాత స్కూల్లో ఒక పేరు ఉండకూడదు. ఒకటే పేరు. ఏం పేరు పెడతారు? మేరీ అబిగయీలు. అదేంటని అడిగినప్పుడు దాని అర్థం ప్రజలకు చెప్పాలి. అన్యులకి రక్షణ గురించిన సువార్త ప్రకటించడానికి స్కూల్లో కూడా ఈ పేరే పెట్టాలి మీరు. అప్పుడే ఆ పేరుకి అర్థం మీకు అర్థం ఉంటుంది. ఈ పేరు స్కూల్లో పెడితేనే మీకు ఆశీర్వాదాలు, లేకపోతే ఏడుండా కానీ డొమ్మో కొడతాయి ఆశీర్వాదాలు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేరీ అబిగయీలు మన దగ్గర బీలో ఉంది. స్కూల్లో ఏమైనా ఉందమ్మా? అందుకే ఆమె గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంది. ఉన్నది ఉన్నట్టే పెడితే మంచిది వచ్చింది. మనం వేషధారంతో ఉంటాం కాబట్టి అది మనకు సాధ్యం కాదు కొనుక్కొని. కాబట్టి అలా ఉండకోకుండా మేరీ అబిగయీలు, మేరీ వలె ప్రభు దగ్గర ఉంటూ, అబిగయీలు వలె దేవుని రాజ్యానికి వెళ్ళే ఎత్తబడే సంఘముగా ఆ బిడ్డ అనేకులకు సూచనగా ఉండినట్లు ప్రభు ఆ బిడ్డను దీవించి, తల్లిదండ్రులు కూడా సంపూర్ణ రక్షణ అనుగ్రహించినట్లు, సంఘానికి క్షేమకరంగా దేవుడు ఇచ్చినట్టు ప్రభు సాయించను గాక. ఆమేన్. ప్రార్థన. తీసుకురండి, బిడ్డను తీసుకురండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. సహోదరుడు మోషే అమూల్య శిస్తును బట్టి స్తోత్రాలు. వారి ఇరువురు ప్రేమించి వారికి ఇచ్చిన మొదటి సంతానం పాపను బట్టి స్తోత్రాలు తండ్రి. పాప పేరు పెడుతున్న సాయించండి. ఇప్పటి నుండి ఈ పాప పేరు మేరీ అబిగయీలుగా ప్రకటిస్తుండగా ప్రభా, నామకరణం చేస్తుండగా ఇప్పటి నుండి ఈ బిడ్డ మేరీ అబిగయీలుగా పిలువబడి అనేకులకి మరియా వలె ప్రభు బోధ వింటూ, మరి అదే రీతిలో అబిగయీలు వలె ఎత్తబడే సంఘంగా సిద్ధపడినట్లు, తాను కాదు అనేకులు కూడా అట్లా సిద్ధపరిచినట్టు, తానే కాదు అనేకులు కూడా అట్లా సిద్ధపరిచే బిడ్డగా సహాయం చేయండి. ఈ బిడ్డను చిన్న వయసులోనే మీకు ప్రతిష్ఠ చేస్తున్నాం. రానున్న దినాల్లో ఈ బిడ్డ ప్రభా నీ మహిమార్థమై నీ సేవ చేసే సేవకురాల్లాగా, నీ పరిచయం చేసే పరిచారకురాల్లాగా, నీ మందిరంలో ఉంటూ, నీ సన్నిధిలో ఉంటూ మంచి సేవకురాలుగా ఈ బిడ్డ ఎదగటం కొరకై, స్థిరపరచడం కొరకై ప్రభా మీరే సహాయం చేయండి. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాపాడారు, ఉద్భవింపబడిన తర్వాత కూడా కాపాడుతూ వచ్చారు, డెలివరీ విషయంలో కూడా తోడుకుంటూ వచ్చారు. మీరు చేసిన మీదకై వందనాలు. ఇప్పటి నుండి ప్రభా మేరీ అబిగయీలు మీరే కాపాడి దీవించి ఆశీర్వదించమని, తల్లిదండ్రులు కూడా దీవించండి ప్రభా, మోషేని కూడా దీవించండి, చేసే పనులు తోడుకుని సోదరుని కూడా దీవించమని, ఈ రీతిలో నానమ్మ గాని, తాతయ్య గాని, అమ్మమ్మలు గాని, తాతయ్యలు వారందరూ కుటుంబీకులు అందరినీ దీవించమని, దైవా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ, ఈ మేరీ అబిగయీలు చిన్న వయసు నుండి రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ బిడ్డ కలిగి అనేకులకు సువార్త ప్రకటించే సేవకురాల్లాగా సిద్ధపరిచి మహిమ పొందమని, ఇప్పటి నుండి బిడ్డ మేరీ అబిగయీలుగా పిలువబడినట్టు సాయం చేయమని
ముందున్న సమయం ఎంతా దీవించమని, కుటుంబీకులందరినీ కూడా దీవించమని, ప్రసవ దినాల్లో తనకి తోడుకున్నందుకు స్తుతిస్తూ యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థన చేస్తూ దీన్ని అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్.